ఉడక ఇక గోలింది చూడు, ఇట్లా గోలించుకోవాలి. పోపు ఇట్లా గోలాలి, ఇట్లా గోలితేనే మంచిగా ఉంటుంది. ఇక పోపు గోలకపోతే కూడా కాసిన మనం పచ్చిపులుసు అయినా కానీ మామిడికాయ పచ్చిపులుసు అయినా కానీ మంచిగా ఉంటుంది. ఇక స్టవ్ బంద్ చేసిన చూడుండ్రి, ఇక ఇక చూడుండ్రి ఇలా పోస్తున్నా. అట్లా పోసినాక ఒకసారి ఇలా పోసుకోను కొద్దిగా. ఇక ఎంత కమ్మ ఉంటుందో మా అమ్మ చేసినట్టుగా నాకు గుర్తుకొస్తుంది. ఇప్పుడు మేము చేసుకుని తిన్నాము ఇట్లా అన్ని రకాలు, ఎంత కమ్మ వాసన వస్తుంది. ఇక ఎంత కమ్మ ఉంటుందో. మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేసుకోండి, తేచ నేనే కాబట్టి ఇది ఇట్లా ఇట్లా ఈ రకంగా చేసిన. బాగా పలసగా కావాలంటే పలసగా చేసుకోవాలి. మేమైతే కొంచెం చిక్కతనంలో ఉండాలని ఇట్లా చేసిన ఈ రకంగా. నమస్తే అందరికీ, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇక మామిడికాయ పచ్చిపులుసుతోటి మేము ముందుకు వచ్చిన. ఏంటంటే మామిడికాయ పచ్చిపులుసు అంటే మన సీజన్ తగ్గట్టు చేసుకుందాము. ఇక ఇదైతే ఓ లెవెల్ ఉంటుంది టేస్ట్. ఇక మామిడికాయ పచ్చిపులుసు చేసుకుందాము. ఇప్పుడు సీజన్ తగ్గట్టు మనం ఎట్లా చేసుకుందాం, ఏం చేసుకుందాం అన్నది అన్నీ పర్ఫెక్ట్ చూపిస్తాయి. ఇదైతే మొత్తం ప్రాసెస్ అన్నది పక్క చూపిస్తాగా. కానీ నేను మంచి మాటనైతే స్టార్ట్ చేస్తున్నా. ఇక మంచి మాట మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. కొందరు మగవాళ్ళు ఏం చేస్తారంటే ఆడల మీదనే తెస్తారు. ఇక ఏది కానీ బాధ్యత ఉంటుంది, ఇది దేవాలే, ఇది చెయ్యాలి, ఇంటెట్లు వెళ్ళాలి అన్నది ఏ బాధ్యత తీసుకోరు. తిన్నారా ఉన్నారా అన్నట్టు ఉంటారు. అట్లా ఉండకుండ్రి. ఏంటంటే అట్లుండి ఇంట్లో ఆడామెకు పిల్లలతోటి ఇంట్లో ఫ్యామిలీ వెళ్ళదీయలేక ఎన్ని కష్టాలు వెళ్ళదీస్తావు, ఓర్పుతోటి వెళ్ళదీస్తుంది. అటువంటి వాళ్ళు చిరునవ్వుతోటి వాళ్ళు ఎవరైనా పలకరించినా కూడా చిరునవ్వే ఉంటుంది. వాళ్ళు అది ఆ బాధ్యత తీసుకొని అట్లా అయిపోతుంటారు. వాళ్ళు మా ఏది కానీ మాది ఆ బరువు బాధ్యతలు వెళ్ళదీసి ఇక వాళ్ళు ఓపిక అన్నది ఓ లెవెల్లో వస్తుంది. ఆ ఓపికతోటి ఇక వీళ్ళు ఏంటంటే మొత్తం బట్టి వాళ్ళు అయిపోతారు. ఆ ఓపిక బట్టి ఆమె ఎంత గ్రేటు. అట్లా మొగోడు బాధ్యత తీసుకోకపోతే వెళ్ళదీసిన అమ్మాయి ఎంత గ్రేటు, ఎంత సక్సెస్ఫుల్ ఆమె అని ఇక ఆమె చిరునవ్వుతోటే పలకరిస్తుంది ఎవరినైనా. అంత మా ఓపికన్న మనిషి అయితేనే అట్లా వెళ్ళదీస్తుంది. ఓపిక లేని మనుషులు అంటే వెళ్ళదీసుడు కష్టమే. ఇక వాళ్ళు వెళ్ళదీయరు, వాళ్ళు చీపాట్ అంటూనే ఉంటారు. వాళ్ళు కూర్చున్నారు అనుకో, వాళ్ళు బాధ్యతలు లేకుంటారు అనుకో, బాధలకు తీరుతారు. ఈ ఓపిక గల మనిషి ఏంటంటే ఎవరికేం చెప్తే ఏందో అయ్యో నేను నా భర్త నేను పక్కకు బయట ఎందుకు పెట్టుకోవాలి అని ఇక ఓపికతోటి పని చేసుకుంటే తీసుకుంటుంది. తీసుకున్న వరకేనే ఇక ఆ అబ్బాయికి ఏంటంటే తీస్తుంది కదా, అన్నీ ఆమెకే తెలుసు, నాకేం తెలియదు అంటారు. అట్లా కాదు. మనం కన్న పిల్లలకైనా మనకైనా ఇంటి బాధ్యత అయినా ఇద్దరికి సరి సమానం ఉండాలి. అప్పుడు ఇల్లు సక్సెస్. ఇప్పుడు సక్సెస్ అన్నది అట్లా ఒక్కల మీద వదిలేస్తే ఏంటంటే ఒక్క మెల్ల తీయాలంటే బాగా బాధ. ఇక ఆమెకు ఓపిక నశించిన రోజు ఇగో లెవెల్ ఉంటుంది. మీది ఏంటంటే మీ తడాకనే వేరే ఉంటుంది. ఎలా తీస్తుంది రివర్స్ అయిన రోజు ఓ లెవెల్ ఉంటుంది. ఇక అట్లా ఆ రకంగా అయితే ఉండకుండ్రి, ఆ రకంగా వచ్చేటట్టు అయితే చూడకుండ్రి. ఏ అమ్మాయినైనా మీరు ఓపికతో తీసిన వాళ్ళను మీరు అందుకోండి, జల్ది అందుకొని వాళ్ళకి సపోర్ట్ ఉండదు, పని చేయరు. ఎందుకంటే ఇది పని మనకి ఇంట్లో అయినా కానీ ఏమేం పడుతుంది, ఆడదానికి ఎట్లా వెళ్తుంది అని బాధ్యత కొద్ది ఉండరు. బాధ్యత కొద్ది ఉండకపోతే ఇక అది ఇక డేంజర్ అవుతుంది. ఈ అబ్బాయికి చెప్తున్నా, అమ్మాయికి చెప్తున్నా, ఇదైతే మంచి మాట నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక ప్రతి ఒక్కళ్ళకి కూడా నచ్చుతుంది ఇది. ఇక తేజ ఇది చూపిస్తాను దారా, చెప్తావా ఏమేం కావాలో. ఇక మామిడికాయ పచ్చిపులుసు అంటే మామిడికాయ, కరివేపాకు, ఆనియను, పచ్చిమిర్చి, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు, ఎల్లిగడ్డలు ఇన్ని తీసుకుందాను అనుకోకుండా ఎన్ని అవసరం ఉంటే అన్ని తీసుకుంటా. ఒకటే మామిడికాయ కానీ ఇక ఏంటంటే ఇట్లా తీసి పెట్టుకున్నా. ఆవాలు, మెంతులు, నువ్వులు, ధనియాలు, ఏమో ఎండుమిర్చి, కొత్తిమీర ఇంతల్ని చేసుకుందాం. ఎట్లా చేసుకుందాం అన్నది ఇక మామిడికాయను కాల్చుకుందాం. కాల్చుకొని అలా చూపిద్దాం, సరేనా? స్టవ్ ముట్టించుకుంటున్నా. ఇప్పుడైతే మా అమ్మ చేస్తుండే ఇట్లా ఈ రకంగా. ఇక ఏంటంటే పొయ్యిలు ఎత్తురు, అప్పుడు పొయ్యిలు వేసి కాల్చుడంటే అది ఏంటంటే అందులో పెట్టి మిరకలు కప్పెత్తురు, మిరపకలు. ఇక అది దాన్ని దిక్కు మరి చూడకపోదురు. ఇక కొద్దిసేపు అయినాక పోయి దాన్ని కదిలిత్తురు, సుయి అన్నాక. ఇప్పుడైతే కాల్చుకుందాం, మంచిగా కాల్చుకుందాము. కాల్చుకున్న తర్వాత ఎట్లా చేసుకుందాం అన్నది చూపిస్తాను నేను, సరేనా? ఈ రకంగా ఇక మళ్ళీ మా బాపమ్మ అయినా ఇట్లే కాలుస్తుండే. ఇక అందరూ కూడా ఇట్లనే కాలుతురు. సన్న మంట పెట్టి కాలువుండ్రి. ఈ రకంగానే ఇగో ఎట్లా కాలుతుంది చూడు, పర్రెలు అదే అవుతుంది.
మనం ఏంటంటే ఇట్లా మీరు పర్యలు చేసిరని అనుకోకూడదు, అది ఆడిన కొద్దీ అట్లా విడవుతుంది ఈ రకంగా. ఇక ఈ మంచి గాలాలి, మంచి గాలితేనే లోపల గుజ్జు అన్నది వెళ్తుంది. వేస్తుండే మా బాపమ్మ చేస్తుండే, ఇట్లా మా అత్త మూడికి వేస్తుండే, ఇట్లా వేసుకుందరు. మామిడికాయ అప్పుడు అది పులిగోర చేస్తురు, పచ్చిపులుసు చేస్తురు, పప్పుచారు చేస్తురు, ఇక ఎన్నో రకాలు చేస్తురు. ఇక అట్లా వేసుకొని అట్లా ఇక తినుడు బాగా ఆ మామిడికాయలు అయిపోయేదాకా రకరకాలు చేస్తున్నారు. అప్పుడు పెద్దలు ఎట్లా అంటే ఓపికతో చేస్తున్నారు, ఏది సీజన్ వస్తే అవి అంతటి మంచిగా చేసి పెడదురు. ఎట్లా అంటే సీజన్కి తగ్గట్టు చేసుకోవాలి. చింతపండు అయినా వాడుకుండు, కొత్త చింతపండు రంగా నువ్వులేసి దంచురు, పల్లీలేసి దంచుదురు, ఇక ఏంటంటే ఎన్నో రకాలు చేతురు. అట్టి ఆనియన్ తోటి ఉడక దంచుదురు, ఆ రకంగా ఉడక దంచుదురు. ఇట్లా ఇట్లా మెత్తగా అయిందని చూసుకోవాలి. ఇక లొంటలు పడుతున్నాయి చూడు, ఇక కాలింది, ఇక కాలుతుంది. ఇట్లా అంటే ఇట్లా ఇట్లా వెళ్తుంది చూడు, మంచిగా కాలింది, గుజ్జులాగా వెళ్తుంది, కాలింది. తీసేసుకుందాం, ఇక తీసేసుకుందాం. ఇలా పెడుతున్నా చల్లగా. కానీ చల్లగా అయినాక నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. మిరపకాయలు కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక 4 కాల్చుతున్నా. మీరు కారం తినేదాన్ని మిరపకాయలు కాల్చుకోండి, ఎందుకంటే ఎక్కువ చేసుకుంటే ఎక్కువ కాల్చుకోండి. ఇట్లా కాల్చి చేస్తురు అప్పటోళ్ళు. ఏంది మిరపకాయల మీద ఎత్తురు, పొయ్యిలు వేసేస్తురు, పొయ్యిలు వేసేసి కాలుస్తురు. ఇక కమ్మగా వస్తుంది ఇట్లా కాల్చింది. ఇక కాల్చింది మనము కొన్ని చింతపండు గుడక కాల్చి ఇట్లా విసుకొని అదే పచ్చిపులుసు చేసుకుంటే అట్లా కూడా కమ్మ ఉంటాయి. అప్పటి రోజులలో ఇట్లా చేస్తురు, ఫుడ్ ఇట్లా ఉంటుండే. మనం ఏంటంటే కోసేసిన దానికంటే ఇట్లా కాల్చి ఇట్లా ఈ రకంగా చేసినవి మంచిగా ఉంటుండే. మంచి గాలినియాలి, తీసుకుదురు అప్పటి రోజులల్లో. ఇక స్టవ్ బంద్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇదైతే చల్లగా కావాలి. చల్లగా అయినాక ఎట్లా చేస్తా అన్నది చూడండి. ఈ రకంగా కాల్చుకొని మనము చింతపండు గుడక, మనం కొత్త చింతపండు వస్తుంది కదా, ఇట్లా కాల్చుకొని అలా విసుకొని పోసి పెట్టుకుంటే అంత కమ్మ ఉంటుంది, ఎంత కమ్మ ఉంటుంది. అట్లా ఆ రోజులలో అట్లా చేసుకుందాం. చింతపండు తోటి మనం చింతపండు తోటి చేస్తాం కదా పచ్చిపులుసు, ఇట్లా కాల్చి ఆ చింతపండుని విసుకుతురు. విసికి చింతపండు ఈ మామిడికాయది దీంట్లో ఇట్లా మెత్తగా ఇట్లా దూదేలు అయింది చూడు, ఇట్లా అంటే ఇట్లా కాలుతుంది. చల్లగా కావాలి, ఇట్లా పొట్టెళ్ళాలి. ఇట్లా తీసేస్తారు. తీసేసి గుజ్జు తీసి ఇక నేను ఏమి వేస్తా అన్నది పక్క చూపిస్తా చూడండి. కొలతలతోటి ఎట్లా చేసుకుంటామన్నది పక్క చూడండి. తెలియని వాళ్ళు మామిడికాయతోటి పచ్చిపులుసు ఎట్లా చేస్తారు అని అంటారు. ఇప్పుడు ఇక తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కావచ్చు, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడైతే మెంతులు సన్న మంట పెట్టుకొని వేసుకోవాలి, మీడియంలో. 1/2 టీ స్పూన్ వేస్తున్నా మెంతులు. ధనియాలు 2 టీ స్పూన్లు. ఈ పచ్చిపులుసుకు కమ్మగా ఉంటుంది. ఇట్లా ధనియాలు అప్పటికప్పుడు వేయించుకోదు. ఇంత ధనియాల పొడి ఉన్నా కానీ అప్పటికప్పుడు వేయించుకునేది చూడు. ఇప్పుడు నువ్వులు 2 టీ స్పూన్లు నువ్వులు. ఎండుమిర్చి ఒక 4 ఇరిసేయండి. ఇలా మనకు ఇలా మంచిగా వస్తుంది పొడిలా. మీరు తినదాన్ని మీకు వేసుకోవాలి. కానీ ఇట్లా ఇట్లా చేస్తురు. మా అబ్బాయిని అట్లా ఏం చేస్తుండే, మా బాపమ్మాయిని ఇట్లా చేస్తుండే, అందరు ఇట్లా చేస్తురు అప్పటోళ్ళు. ఇక అప్పటి తిండి ఇది. ఇక మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయలు, మనకు ఇక చింతపండు వచ్చినప్పుడు చింతపండు, అన్ని రకాలు చేస్తురు. ఇక ఇవైతే మంచిగా ఎంచుకోవాలి. ఇక వాసన వస్తాయి అనుకో, అప్పుడు మనం బంద్ చేసుకోవాలి. ఇవి చల్లగైనాక మనం గ్రైండ్ చేసుకుంటాం. గ్రైండ్ చేసుకుని అప్పుడు ఏంది రోట్లు వేసి దంచురు. రోట్లు వేసి ఇక మంచిగా పొడి కొట్టుకొని పక్కకు పెట్టుకున్నాక ఇది ఇలా కలిపేసుకున్నారు. మనం పచ్చిపులుసులో ఎట్టయితే చేస్తానని మీకు చెప్తా. కానీ ఇప్పుడైతే నేను కొలతలు అన్నీ చెప్తున్నా. ఇవి మీరు ఎంత చేసుకుంటారో కానీ దాని మీదకి వెళ్ళి ఎక్కువ వేసుకోరు ఇవి. ఇక నేనైతే ఇద్దరం తేజ నేనే కదా తక్కువ ఇవో ఎగుతుంది, వాసన వస్తుంది, బంద్ చేసుకుంటున్నా. అట్లా ఎగినాక మనకు స్మెల్ వస్తుంది. ఇప్పుడు మెంతులు ఉడికెంతనమ్మా మనకు ఎంతో హెల్త్కి మంచిది. ఇక ఏమన్నా షుగర్ ఉన్న గుడక మంచిదే. ఇది తింటే గుడక కమ్మగా ఉంటుంది పచ్చిపులుసు. ఈ మెంతుల పొడితోటి మీరు పొడి పట్టింది కాదు, అప్పటికప్పుడు పొడి చేసి వెయ్యండి. పొడి చేసేస్తారు అప్పటికప్పుడే. అప్పటోళ్ళు రోట్లో దంచాలి, అలా పచ్చిపులుసులో కలపాలి. ఇక కమ్మగా వచ్చు. ఇక మిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఎంత కమ్మగా వచ్చును. ఇక మంట బంద్ చేసిన చల్లగా. కానీ చల్లగైనాక గ్రైండర్ పట్టుకున్నాక ఎట్లా చేసుకుందాం అన్నది ఇప్పుడు వేయించుకున్నా కదా, ఇవి చల్లగానే పట్టుకుందాం. ఇక ఇట్లా
ఈ మెంతులు నువ్వులు ధనియాలు ఎండిన మిర్చి మీకు కారం తినదాని మీదకి వేసుకోండి ఇట్లా ఒకసారి కొట్టండి ఇట్లా పొడి ఇట్లా పట్టుకోండి ఈ రకంగా పట్టుకోవాలి పట్టుకున్నాక మనం ఒక దాంట్లో వేసుకుందాం ఇది ఎందుకంటే ఇప్పుడు మనము అది గుజ్జు పట్టుకుందాం కదా మామిడికాయ గుజ్జు అది పట్టుకున్నాక ఇది ఎట్లా వేసుకుంటా పొడి అన్నది చూడండి మీరు ఎందుకంటే పాతకాలం ఫుడ్డు మా బాపమ్మ వాళ్ళు చేసిన ఫుడ్ ఇది ఇక అప్పటోళ్ళు మామిడికాయలు కాసి నుంచి రకరకాలు చేస్తారు రకరకాలు తింటారు ఇంకా ఏంటి చేపలల్లా గుడక మామిడికాయ అండుదురు అట్లా ఎన్నో రకాలు అట్లా తిన్నాం మేము ఇక ఇవన్నీ తిన్నారా అని అనుకుంటే అప్పటి ఫుడ్ అది కమ్మగానే ఉంటుండే ఇక ఇది పిజ్జాలు బర్గర్లు లేవు కదా పిజ్జాలు బర్గర్లు ఇవి ఎక్కడి ఏంది డైరెక్ట్ దాని మీద చెట్టు మీద లేపుకోవాలి తినాలి అదే పిజ్జా బర్గర్ దోసకాయలు చేనుల ఆడికెళ్ళి ఇందాక పడుతుండే చెట్టులా పట్టుకుంటే దోసకాయలు తెంపుకోవాలి తినాలి ఇప్పుడు దోసకాయ ఒక్కలు కట్ చేయాలి దానికి పిజ్జాకి పెట్టాలి బర్గర్కి పెట్టాలి ఇదానికి పెట్టాలి అదానికి పెట్టాలి ఏది అంత మైదా పిండి మహిమ ఇక ఆ మహిమతోటి ఇది తింటుండ్రు ఇప్పుడైతే చిన్నప్పుడు బ్రెడ్ ఉందా మీకు బ్రెడ్ అమ్మేటోళ్ళ బ్రెడ్ అంటే ప్యాకెట్లు ఉంటుండే బ్రెడ్ ప్యాకెట్లు ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్లు ఎట్లా అంటే ఇక ఏదన్నా ఆపరేషన్లు అయితేనే బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని వస్తారు ఎప్పటి నుంచో ఉంది బ్రెడ్ ఉంటుండే ఇంకా దొడ్డ బ్రెడ్లు ఉడుకుంటుండే ఉంటుండే డబ్బల్ రొట్టె ఏంటి చారణ కూడా కొనుక్కున్నాం మేమైతే అట్లా తినండి చిన్నప్పుడు కూడా డబ్బా రొట్టెని ఇప్పుడు డబ్బా రొట్టెని అది పిజ్జా లెక్క చేస్తుండ్రు అయినా పొద్దున చాయ్లకి ఇట్లా అంటించుకొని తింటుంటాం గిట్ల ఎక్కడి లేవు ఇప్పుడు ఏంది కట్ చేయాలి మధ్యలో కట్ చేయాలి మధ్యలో పెట్టాలి అటు ఇటు క్లోజ్ చేయాలి అది ఏంటంటే వందలు అదే 100 రూపాయలు లేని బర్గర్ మామిడికాయ అది తొక్క తీద్దాం అసలు అలాగైందేమో చూద్దాం ఇట్లా పొయ్యిలోకి వెళ్ళి తీసి ఇట్లా తొక్క తీస్తురు అప్పుడు ఏంటంటే ఈ గుజ్జు ఇట్లా తీస్తురు ఇట్లా వెళ్తుండే ఇట్లా తీసి తొక్కనా మొత్తం వెళ్తుండే ఇప్పుడు వెళ్ళింది కదా కాలుతుంది అయినా కానీ కొద్దిసేపు చాకుతుంట మూతి దగ్గర తొక్క చూడు ఇట్లా వెళ్ళింది ఏమన్నా ఉందా కొద్దిగా ముక్కలే మొత్తం ఇట్లా తొక్కెళ్తుంది ఇట్లా ఈ రకంగా తీసి ఇక మా అమ్మ అయినా కానీ అట్లని తీస్తుండే మా బాపమ్మ అయినా అట్లని తీస్తురు ఇట్లా తీస్తురు ఏ టైం అప్పుడు అది తీసి ఇట్లా మంచిగా చేస్తురు ఎంత మంచి చేస్తురు ఈ నల్లడిది ఏం ఉంచపోదురు ఇక ఇట్లా ఇట్లా గుజ్జుతోటి వేసుకోవాలి ఇది విసుకుతురు ఇక అలా వాటర్ వద్దాం ఇలా మనకు ఒక గ్లాస్ దాకా పోసుకుందాం ఇప్పుడైతే ఒక గ్లాస్ దాకా పోసుకొని ఇట్లా విసుకుదురు అప్పటోళ్ళు ఇక అప్పటోళ్ళు విసుకున్నట్టు విసుకుతాం మిరపకాయలు కూడా విసుకేస్తుందని అప్పుడు ఎట్లా విసుకుదురు గిట్లా విసుకుదురు ఇట్లా ఇవి ఉడక నలుపుతారు వీటితోటి ఇట్లా నలిచెత్తురు ఇప్పుడు వెనకటోళ్ళు ఎట్లా చేతులు మంచిగా కడుక్కొని చేయండి ఏ చేతితో చెయ్యండి ఏది కాదు ఇట్లా మిరపకాయలైనా మొత్తం వెళ్ళింది కదా ఇట్లా నలుపుతారు గిట్లా అనేసేయాలి గిట్లా కిందికి అనాలి లేకుంటే ఇట్లా మన చేతితో అని రాకపోతే గిట్లా అనాలి కింది కొత్తేయాలి మిరపకాయలైనా కానీ ఎంత కమ్మగా వస్తుందో ఇట్లా నలిచి మనం చేసింది చేతులతో చేసింది ఇంకా మంచిగా ఉంటుంది కాల్చినవి అంటే మండయి ఏం మండదు మనకు పులుపుతోటి మండతాయి అనుకుంటే గ్రైండర్ పట్టుర్రి నాకైతే మండయి ఎందుకంటే అన్నీ నేను కారాపి అన్నీ చేస్తా కదా మీరు కూడా చేస్తారు కదా చెయ్యండి ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది ఇట్లా నలిగినట్టు అక్కడక్కడ వస్తే కూడా కమ్మ ఉంటుంది మొత్తం వెళ్ళింది గుజ్జు వాటి పీస్ ఇది పుల్లతనంలా మంచిగా ఉంటుంది ఇట్లా నల్లగా ఏదన్నా పడితే కూడా ఇట్లా తీసేయండి ఏమవుతుంది అప్పటి రోజులల్లో ఇట్లనే చేస్తారు కానీ కమ్మగా ఉంటుండే ఇట్లా మనం ఈ రకంగానే చేస్తారు కానీ కమ్మగా అయ్యా ఇట్లా విసుకుదురు ఇగో మిరపకాయలు ఉడక ఇట్లా నలిచేస్తారు ఇట్లా నలిచేసినాయి అక్కడక్కడ వస్తే ఉడక తిందురు మన నీళ్ళు ఎన్ని పోసుకోవాలన్నది మీరు చూసుకొని పోసుకోండి ఎందుకంటే మీరు ఎంత చేసుకోవాలంటే అంత చేసుకోండి ఇక నాకైతే సరిపోతుంది ఇది ఇక మీరు ఇంకా ఉడక పోసుకోవచ్చు ఇలా
ఇప్పుడు పొడి పట్టినాయి కదా, ఇప్పుడు వేసేసుకోండి. నువ్వులు, ధనియాలు, మెంతులు ఇక మొత్తం వేస్తున్నా. ఇట్లా ఒకసారి కలుపుకుంటు. ఇప్పుడైతే ఆనియన్ ఇట్లా సన్నగా కట్ చేసుకొని మీరు ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి. ఇలా ఆనియన్ ఉడక మనకి ఎక్కతక్క వేసుకున్న ఉడక మంచిగా ఉంటుంది ఈ ఎండాకాలము. ఇప్పుడు ఉప్పు నేను 2 టీ స్పూన్లు వేస్తున్నా. మీకు తినడానికి మీకు వేసుకోండి. కొత్తిమీర ఇలా కొత్తిమీర వేసుకుంటే కమ్మగా ఉంటుంది. కొత్తిమీర వేసుకునేది చూడండి. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మనం పోసుకైతే కరివేపాకు వేసుకుంటాం కదా, ఇట్లనే ఉడక పోసుకొని తిందురు అప్పటి రోజులల్లో పోసు పెట్టకుండా. కానీ ఇంకా ఉడక వాటర్ పోసుకోవాలంటే పోసుకోవచ్చు. ఇక నాకైతే ఒడిచేదాన్ని మిరికలు చేస్తున్నా. మీరు ఇంకా 2 మామిడికాయలతోటి ఒక 4-5 తినేటట్టుగా ఉంటుంది. మేమైతే ఒక్క మామిడికాయ 2-3 తింటాం. ఇక మనం ఎట్లా పోసుకుంటే అట్లా తింటాం. కానీ ఇది విషయం పోసుకునే మిక్కలు ఉంటుంది. ఏమన్నా తక్కువ పోస్తామా ఎక్కువ పోస్తాం. కొన్ని ఎల్లిగడ్డలు దంచుకుందాం. ఇవన్నీ ఎల్లిగడ్డలు పెట్టుకున్నాం అని మీరు అనుకోకుండ్రి. ఇక నేనైతే ఒక 4 పాయలు దంచుతున్నా. దానికైతే సరిపోతుంది. 4 పాయలు దంచుతున్నా. మొత్తం ఇన్ని పెట్టుకున్నాను, ఇన్ని వేసినాను అనుకుంటుండ్రి. ఇక ఎట్లా అంటే నేను పెట్టుకుంటా కానీ ఇక తర్వాత చూసుకుందామని ఇట్లా కచ్చపక్కన దంచేయాలి. కోసలా కచ్చపక్కనే ఉండాలి. ఇట్లా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇంట్లో వస్తే ఇట్లా ఏ రకంగానే అట్లా దంచుకోవాలి. ఇప్పుడైతే మనము ఇక కారం తీసుకున్నా కానీ మీరు వద్దమని తక్కువ ఉంటే కారం వేసుకోండి. మాకైతే అద్దు కారం. ఇప్పుడు ఎండుమిర్చితోటి పచ్చిమిర్చితోటి సరిపోతుంది. ఇక పోస అయితే పెట్టుకుందాం. ఇక ఇంతే. ఇట్లనే కొందరు పోసుకొని తిందురు. అప్పట్లో మా అబ్బాయి ఇట్లా పోసుకొని తిందురు, మా బాపమ్మ పోసుకొని తింటుండే. ఇట్లా ఈ పోసు పెట్టకుండా కానీ ఇట్లా విసికేసి అంటే మచ్చికింత పోసుకొని తిందురు. ఉప్పు ఇవన్నీ వేసుకొని మిరపకాయలతో కాల్చి ఇలా విసికినాం కదా, ఇవన్నీ కరెక్ట్ ఉంటుండే పోసుకొని తిందురు. ఇక పోసు పెట్టింది మాత్రం ఇక మీకు చూపిస్తున్నా. పోసు అయితే నేను పెట్టుకుంటా ఎప్పుడు. ఇక ఆ రకంగానే చూపిస్తున్నా. మామిడికాయ పచ్చిపులుసు అంటే వదలకుండా తింటాం. ఇక ఇప్పటి రోజులలోకి తెలియదు మామిడికాయ పచ్చిపులుసు చేస్తారా అని అంటారు. ఇక తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇక తెలిసిన వాళ్ళు అయితే చేసుకుంటారు. ఇక ఆ రోజులలో ఫుడ్ ఇది, ఈ రోజులలో ఫుడ్ అయితే కాదు. వెనకటి రోజులలో ఫుడ్ వెనకటినే ఇట్లా చేసుకుందరు. ఇక ఈ మామిడికాయ వచ్చిందంటే రకరకాలు చేసుకుందరు. ఈ స్పూన్ సరిపోతుంది పోసుకో. ఇక ఏంటంటే మామూలుగానే పోసుకోవాలి, ఎక్కడక్క పోసుకోవద్దు. ఇక సన్నం మంట పెట్టి చేసుకోద్ది. ఏది కానీ సన్నం మంటతోటి వంట మంచిగా అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇక మనకు ఏంటంటే ఎక్కువ మంట పెట్టి చేసినాం అనుకో మాడిపోతుంది, కానీ అది టేస్ట్ కుదరది. ఏది కానీ సన్నం మంటతోటి చేసుకునేది చూడండి. ఇప్పుడైతే ఆవాలు వేద్దాం. తాల్పుకో 1/2 టీ స్పూన్ వేస్తున్నా, తక్కువ చేస్తున్నా కదా అంతే. జీలకర్ర 1/2 టీ స్పూన్. ఎండుమిర్చి ఒక 4-5 వేసుకోండి. నేనైతే కారం ఎత్తలేను కదా, ఇక ఇవే కదా. జర పులుపుల కారం ఉంటేనే మంచిగా ఉంటుంది. పులుపుల కారం వేసుకునేది 4-5 వేసిన మిరపకాయలు. ఇక ఇప్పుడు ఎల్లిగడ్డ ఇది గుడక గోలాలి. ఇట్లా ఈ రకంగా మంచి గోలించుకోవాలి. పోపు అన్నది మంచి గోలితేనే మనకు టేస్ట్ మంచిగా ఉంటుంది. ఎప్పుడు గోలుక పోపు మంచిగా గోలకపోతే టేస్ట్ మంచిగా అనిపించేది. ఇక మనం పోపు సరే గోలించుకోరు, ఇక అట్లా గోలించుకుంటారు. ఇక మంచిగా గోలించుకోక కరివేపాకు ఎత్తున్నా వీటితో గోలని. ఇక కరివేపాకు గుడక మనకి ఎండ్లైనా కానీ పులుపులైనా మన చాలరైనా పచ్చి పులుసులైనా ఈ కరివేపాకు లేనిది మనకు ఫుడ్ నచ్చది. ఇప్పుడు పసుపు వేసుకుందాం కొంచెం 1/2 టీ స్పూన్. ఇక పసుపు ఇప్పటిదాకా వేయలే. అప్పట్లో ఏంటంటే పసుపు ఇక అట్లనే ఇది ఇట్లనే పోసుకుని ఉంటే పసుపు ఇళ్ళనే కలుపుతురు. ఇక పోసి పెట్టద్దు అనుకుంటే మనం పోసి పెట్టుకోవాలనుకున్నాం కదా, అందుకు కలుపుడు అట్లనే కలుపుకుందరు. ఇక అట్లా పగ్గడే చేస్తురు కానీ అది కమ్మగా ఉంటుండే మా అబ్బాయి చేస్తానైతే. ఇక అంత మంచిగా ఉంటుండే. ఏది కానీ ఏ సీజన్ ఈ అట్టి చేపలు గుడక ఇప్పుడు మామిడికాయతో చేస్తురు అంత కమ్మగా వస్తుండే. అట్టి చేపలు మామిడికాయలు అట్లా అంటున్నారు. ఏ రకరకాలు చేస్తురు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇక ఇవన్నీ తిన్నారా అని అనుకుంటారు. అవన్నీ కమ్మగానే ఉంటుండే. అట్టి చేపలు బాగా స్మెల్ వస్తున్నాయి. అప్పుడు చేనులల్లో చెరువులలో పట్టుకత్తురు ఎండబెదురు. ఇప్పుడు ఏంటంటే అన్ని వీటికి ఏంటంటే ఇక ఏమో మందులు ఎత్తుర్రు. చేపలు చిన్న చేపలు ఏం బాగా అనిపిస్తలేవు. అప్పుడు చిన్న చేపల కూర అంటే తినడం సంబరం ఉంటుండే. మేము చిన్నగా ఉండగానైతే అంత కమ్మ ఉంటుండే. ఈ ఎండలు అయినా కానీ అటు చేపలు ఉంచుకొని ఎండాకాలం మంచిగా ఎండబెట్టి ఒక డబ్బలలో పెట్టి ఉంచుతారు. రొయ్యలైనా అటు చేపలైనా
ఇప్పుడు మామిడికాయలు వచ్చినాక అట్లా చేసుకుందరు. మామిడికాయతోటి మనము చేపలు వండుకునుడు, ఇది చేసుకునుడు, ఇక అన్ని రకాలు మామిడికాయతోటి చేసుకుందరు నాన్ వెజ్ గుడక. ఇక గోలింది చూడు, ఇట్లా గోలించుకోవాలి. పోపు ఇట్లా గోలాలి, ఇట్లా గోలితేనే మంచిగా ఉంటుంది. ఇక పోపు గోలకపోతే కూడా మనం పచ్చిపులుసు అయినా కానీ, మామిడికాయ పచ్చిపులుసు అయినా కానీ మంచిగా ఉంటుంది. ఇక స్టవ్ బంద్ చేసిన చూడుండ్రి, ఇక చూడుండ్రి ఇలా పోస్తున్నా. అట్లా పోసినాక ఒకసారి ఇలా పోసుకోవాలి కొద్దిగంట. ఇక ఎంత కమ్మ ఉంటుందో మా అమ్మ చేసినట్టుగా నాకు గుర్తుకొస్తుంది. ఇప్పుడు మేము చేసుకొని తిన్నాము ఇట్లా అన్ని రకాలు, ఎంత కమ్మ వాసన వస్తుంది. అరే ఇక ఎంత కమ్మ ఉంటుందో. మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేసుకోండి. తేచ నేనే కాబట్టి ఇది ఇట్లా ఇట్లా ఈ రకంగా చేసిన. బాగా పలసగా కావాలంటే పలసగా చేసుకోండి. మేమైతే కొంచెం చిక్కతనంలో ఉండాలని ఇట్లా చేసిన ఈ రకంగా. కొంచెము తీయతనం తినాలనుకుంటే మొత్తం బెల్లం వేసుకుంటే నేనైతే మా అబ్బ చేయలేదు, నేను అట్లా వేయలేను. ఏంటంటే కొందరు తీయతనం తినాలని ఉంటుంది, అలా కొంచెం బెల్లం వేసుకోండి. నేనైతే ఇదే విషయం చెప్పాలనుకుంటున్నా, చెప్తున్నా. ఎందుకంటే రకరకాలు కొన్ని టేస్టులు, కొన్ని రకాలు చాలా. ప్రతి ఒక్కళ్ళు పచ్చిపులుసులు అయినా కానీ మనకు ఇది చింతపండు పచ్చిపులుసులు అయినా కానీ మనకు బెల్లం వేసుకుంటారు. ఇక మేమైతే బెల్లం తక్కువ వాడతాం, ఇక కారమే తింటాము. ఇక తెలంగాణ ఫుడ్ ఇట్లుంటుంది. ఇక పచ్చి పులుసు, ఇట్లా పప్పు చారు, ఇట్లా వేసినప్పుడు నాకు ఇట్లా బౌల్లో తినాలని ఇష్టం ఉంటుంది. మీకు కూడా ఇక అట్లనే చూపిస్తా. ఎందుకు మరి అట్లా ఇప్పుడు ఇట్లా పోసుకొని అన్నం ఇలా మంచిగా ఫుల్గా నిండుగా పోసుకొని తింటే మస్తు ఉంటుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది ఇంత పోసుకున్నా ఇక ఇష్టం కదా ఈ ఫుడ్. మామిడికాయ మస్తు ఇష్టం. ఏ సీజన్ అప్పుడు ఆ సీజన్ మనం కొంచెం మెత్తగా అండుకోర్రి. ఇట్లా వంటి పచ్చిపులుసు వేసుకున్నప్పుడు అన్నము బాగా పొడి పొడి అండకూర్రి. అదే కొంచెం మెత్తగా అండుకోవాలి కొద్దిగా. ఇట్లా నూకల అన్నంలో గుడక అట్లా ఏంటంటే అప్పుడు పట్టిత్తురు కదా బియ్యము, నూకలు వెళ్తుండే కదా, తీయ ఉంటుండే నూకలు. ఇక అట్లా ఇట్లా పచ్చిపులుసు సాంబార్ చేస్తే ఎంత మంచిగా అనిపించినావు. అవునా, కమ్మగా తింటుంటుంది. ఏంటంటే అప్పుడు తిన్న ఫుడ్ కదా, నాకు నోట్లకు నీళ్ళు వస్తుంది, అది గుర్తుకొస్తుంది. తిందాం అలా చూపెట్టు కదా, అలాగే చూపెట్టు ఫస్ట్. ఇట్లా నిండుగా పోసుకొని తింటే సూపర్ ఉంది, మంచిగా కమ్మగా. బా మధ్య మధ్య ఆనియన్ వచ్చింది, ఆ పొడుగులు అన్నీ వేసినావు కదా, మంచిగా వస్తుంది, కమ్మ వస్తుంది. బాగుంది, సూపర్ ఉంది. అసలు ఇలాంటి ఫుడ్ ఉన్నప్పుడు ఇక మనకి అమృతం ఉంటుంది, ఇక అమృతమైన ఫుడ్. మస్తు ఉంది, చేసుకొని మంచిగా చేసినావు మమ్మీ, సూపర్ చేసినావు. బాగుంటుంది. పాతకాలం వంటలే మా అమ్మ చేసిన వంటలు, అమ్మమ్మ చేసిన వంట అది. మా బాపమ్మ చేసింది, మా బాపు ఉన్నప్పుడు కూడా ఇట్లా చేసింది. అప్పటి ఇట్లా ఇట్లా తిందురు మంచిగా కమ్మటి ఫుడ్. బాగుంది, చాలా టేస్ట్ ఉంది, అన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయి. సూపర్ చేసినావు, మస్తు చేసినావు. నేను ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే అవుతాయి. ఇక మంచిగా ఉంది. ఏ సీజన్ అప్పుడు ఆ సీజన్ వేసుకోండి మమ్మీ, మంచిగా చేసినవి. ఇక వీళ్ళకి పాతకాలం ఫుడ్లు కూడా చూపించాలి కదా. నేను తిన్న ఫుడ్లు అయితే మా అబ్బ చేసింది, మా బాపమ్మ చేసింది, మా బాపు ఇట్లా తిన్నది, మేమందరం తిన్నది, ఇవన్నీ ఉండాలి కదా. అవును, సూపర్. ఇట్లాంటి మంచి పాతకాలం వంటలు అన్నీ మీకు రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయుర్రి. ఓకే.